नागेन्द्रहराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। जटाकटाह संभ्रम भ्रमन्निलिम्बनर्धरि विलोलमीच वल्लरे विराजमानवर्धने। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जटाकटाह संभ्रम भ्रमन्निलिम्बनर्धरि विलोलमीच वल्लरे विराजमानवर्धने। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जगत् 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 ज्वलल्ललाटपागे किशोर चंद्रशेखरि नदी प्रदक्षिणं मम। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जगत् 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 ज्वलल्ललाटपागे किशोर चंद्रशेखरि नदी प्रदक्षिणं मम। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। धराधर्मेन्द्र नंदिनी विलास बंधु बंधुर मृगंधमान संतति प्रबोधमास मानसे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। धराधर्मेन्द्र नंदिनी विलास बंधु बंधुर मृगंधमान संतति प्रबोधमास मानसे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। कृपाकटाक्ष धोरणि निरुद्ध दुर्धरापदि विद्युद्दिगंबरे मनो विनोदाद्भुत। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ताभुजंग पिंगल स्वरत्वरामणि प्रभ कदंग कुंकुमद्रव दलिक्व दिग्वधूमुखे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जटाभुजंग पिंगल स्वरत्वरामणि प्रभ कदंग कुंकुमद्रव दलिक्व दिग्वधूमुखे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। मदान्ध सिंधुर सुरे यगुत्युरे यमेधुरे मनो विनोद अद्भुतं दिभर्तभूति वर्तिरे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। सिंधुर सुरे यगुत्युरे यमेधुरे मनो विनोद अद्भुतं दिभर्तभूति वर्तिरे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जटाभुजंग पिंगल स्वरत्वरामणि प्रभ कदंग कुंकुमद्रव बलिक्व दिग्वधूमुखे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। धराधर्मेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुगंधमान संतति प्रबोधमास मानसे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। कृपाकटाक्ष धोरणि निरुद्ध दुर्धरापदि विद्युद्दिगंबरे मनो विनोदाद्भुत। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। अक्षरभ शरभ 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 शरभ।
శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర భక్తవ శంకర చంద్రకళాకర సాంబతి చంబర నమ శివాయ నమ శివాయ మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు 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 పిమ్మట నన్ను భూమిపై వేసి పూలాగా తుంచేస్తావు పిమ్మట నన్ను భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేశ మనిషిని చేసావా మట్టి తీసావా కులములోన పుట్టించావు కూటికి పేదను చేసావు 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 కర్మబంధాల ముడినే వేసి త్రుటిలోన తుంచేస్తావు కర్మబంధాల ముడినే వేసి తుటిలో నాదం చేస్తావు మట్టి తీసావా మట్టి బొమ్మను
స్నానం చేశాం ఒక ఘట్టంలో. అదేమిటి అంటే అది మణికర్ణిక ఘాట్, దాని పేరు మణికర్ణిక ఘాట్. ఆ ఘాట్ అక్కడ ఎందుకు ఏర్పడింది, అక్కడ ఎందుకు స్నానం చేయాలి, అసలు వీళ్ళు యాత్రలు ఎందుకు పెడుతున్నారు, వీళ్ళ ఉద్దేశం నా ఆలోచన ప్రకారం అయితే ఒకటి, తాను యాత్ర చేయటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అని మొదటగా ఎంతమందితో ప్రారంభించారు? 40 మందితో ప్రారంభమైన ఈ సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర ఈ రోజున సుమారుగా 450 మందికి చేరిందంటే తమ స్వార్థము లేకుండా తమని నమ్మిన వచ్చిన భక్తులకే యాత్రికులకి పరమ పావన పుణ్యక్షేత్రమైన పుణ్యక్షేత్రాలు చూపించాలని, తద్వారా భగవంతుని అనుగ్రహం కలగజేయాలని, ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు భోగభాగ్యములతో జీవితాంతము తొలతూగుతూ ఉండాలని ఒకే ఒక కాంక్షతో మాత్రమే ఈ యాత్రలు చేయడానికి వారికి దోహదపడింది. లాభార్జన అంటే శివరాకృష్ణ వ్యాపారాలు చాలా ఉన్నాయి. భక్తులందరినీ తాము వెళ్ళటమే కాకుండా తమతో పాటు 10 మందిని తీసుకువెళ్ళి ఈ యొక్క పరమాత్మని అనుగ్రహం ఎలా ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తే ఎలా ఉంటాయి, మనకి చేసిన పాపాలన్నీ ఎలా పోతాయి, పుణ్యం ఎలా లభిస్తుంది, వివిధ క్షేత్రాలు ఎక్కడో దూరంగా ఉన్న భగవంతుణ్ణి చూపించడమే వారి ఏకైక లక్ష్యంగా అనిపిస్తుంది మాకు. అంతేనయ్యా, అంతేనా? అందువల్ల మన ఇంటిలోనే 2 అల్లుళ్ళని, 2 కూతుళ్ళని, 2 కొడుకుల్ని కనుక మనం యాత్రకి తీసుకొని వస్తే మనకి చుక్కలు చూపిస్తారా? 4 ఆడవాళ్ళు, 2 కోడళ్ళు, 2 కూతుళ్ళు కలిసి. మరి అటువంటిది సుమారుగా వివిధ రకాల కులాలు, వివిధ రకాల వృత్తులు, వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల ఆలోచనలు. ఈ నాలుక ఒక రుచి పనిచేయదు, వివిధ రకాల రుచుల కలయిక ఈ నాలుక. వీటన్నిటినీ సరిచేసి అందరికీ సరిపడే విధంగా నచ్చిన విధంగా చేయాలి. ఎవరి వల్ల కాదు, నచ్చిన విధంగా చేయడం, మెప్పించడం అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వల్ల కూడా కాదు. అయినప్పటికీ ఆ బ్రహ్మ కార్యాన్ని తలబెట్టి నా దృష్టిలో 2 కనబడుతున్నారు, శివరామకృష్ణ, సుబ్బారావు. బ్యాక్గ్రౌండ్ అంతా దేవరాజు గారు. మనల్ని ఆత్మ సంతృప్తి చేసేది, ఆఖరి ఇంకా ఆత్మారాముని శాంతింపజేసేది దేవరాజు గారు అయితే, దాని ముందున్నటువంటి మనల్ని మెప్పించే కృషి అంతా కూడా వీళ్ళది. 450 మందికి వీళ్ళు టికెట్లు ఎలా సేకరించారు అనేది ఇప్పటికీ నాకు అనుమానం. నాకు ఇప్పటికీ అది మధ్యలో తెలుస్తూనే ఉంది. అసలు 17 టికెట్లు మన సంక్రమణ నాయకులు రేపల్లి స్టేషన్లో వీళ్ళు 450 మందికి విత్ ఫిక్స్డ్ సీట్లు, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ లేకుండా కన్ఫర్మ్ సీట్లు ఎలా సేకరించారో దానికి పడ్డ కష్టం ఏందో నాకు తెలుసు. ఇన్ని ఇబ్బందులు పడి 450 మంది టికెట్లు తీసుకుంది మనకు ఒకసారి అందరూ తప్పకుండా ధన్యవాదాలు చేయండి. 2వ పాయింట్, మనం 10 మంది ఇంటికి వస్తేనే అల్లాడిపోతాం. ఏం చేయాలి, ఏం కొను చేయాలి. 450 మందికి సమయానికి 7 గంటలకల్లా టిఫిన్ రెడీ, మధ్యాహ్నం 12-12:30 కల్లా పంచభక్ష పరమాన్నాలతో భోజనం రెడీ, మళ్ళీ సాయంత్రం 7:30 కల్లా మళ్ళీ ఆత్మారాముడు ఎక్కడ అలసిపోయి వస్తారని ఆ భక్తులంతా మళ్ళీ దానికి టిఫిన్ రెడీ. ఈ విధంగా పెట్టగలిగేవాడు. తర్వాత కాశీపట్టణంలో మణికర్ణిక అట్లా స్నానం చేశాం. ఎందుకు స్నానం చేశాం మనం? అక్కడ విష్ణుమూర్తి తపస్సు చేస్తున్నాడు. అక్కడ విష్ణుమూర్తి తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకి ఆయనకి చెమట పట్టింది. చెమట పట్టి ఆ స్వేద బిందువులన్నీ ఒక గుండంగా మనలాగా చెమటలాగా ఒక చెమట చుక్క 2 చుక్కలు కాదు కదా, స్వేదం పడితే అదంతా కుండంలాగా ఏర్పడింది. అక్కడ కుండంలాగా ఏర్పడితే పైనుంచి చూస్తున్న శివుడు ఆనందపడిపోయాడు. ఆహా, విష్ణుమూర్తి ఇంత తపస్సు చేస్తున్నాడే, నాకేం ఆనందంగా ఉందని తలకాయల మనం కూడా అంటాం కదా, బాగా చేసి ఇవ్వడంతో చెవులకున్న మణికర్ణ, ఆయనకి చెవులకున్నటువంటి ఒక కర్ణిక ఆ గుండంలో పడింది.
ఆ దెబ్బతో ఏమైంది అది? మరి శివుడు దానికి మళ్ళీ వరం ఇచ్చాడు. ఆ ఏ సమయంలో అయితే అది పడిందో ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తే కనుక వారికి ఉన్న సర్వ పాపాలు పోతాయని. కానీ ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ. అది దానికోసం మనం రాలేదు. ఏంటంటే అక్కడ ఆ నదిలో స్నానం చేస్తూ ఉండగా కనుక ప్రాణము పోతే సాక్షాత్తు పరమశివుడే ఆ యొక్క వ్యక్తి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని మళ్ళీ పరమశివుడే చెప్పుకున్నాడు అక్కడ. అందువల్ల అక్కడికి ఎవరు పోవడానికి మనం మొనగలేదు కనుక మన పాపపుణ్యాలన్నీ మన కర్మలన్నీ కూడా ఈ శని గ్రహాలు చెబుతూ ఉంటారు. మా పాటు పంచోళ్ళని చెబుతూ ఉంటాం, నీకు ఆ గ్రహం బట్టి ఈ గ్రహం పట్టిందని. ఆ గ్రహాలన్నీ గంగలో పూర్తిగా వదిలేసేసి మళ్ళీ ఈ పాప వదిలేసి గంగ ఏం చేసింది చూడండి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన దివసములోనే తన పాపాన్ని వదులుచుకుని. తెలుసు కదా మనకు అదందరికీ. ఈ గంగా అనేది ఈ విధంగా సర్వ పాపులందరూ దాంట్లో మునిగి పాపాలు వదులుకుంటూ ఉంటే గంగా నదిగా పాపాలు ఎక్కువైపోయినాయి. అరే ఏంట్రా బాబు ఇంతమంది పాపులు నాలో స్నానం చేస్తున్నారు, నేను పాప పంకితురాలు అయిపోయినా. ఆవిడ మళ్ళీ బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అడుగుతుంది గంగా నది, నా పాప ప్రక్షాళన పోయేలాగా అందరి పాపాలు నాలో కడుక్కుంటున్నారు, మరి నా పాపాలు ఎక్కడ కడుక్కోవాలని అడుగుతుంది. అప్పుడు చెబుతుంది, అమ్మా నువ్వు అనేక తీర్థ నదుల్లో మురుగుతూ వెళ్ళు, ఎక్కడైతే నీ యొక్క కాకి రూపం పోయే హంస రూపం వస్తుందో అది నీకు పరమ పావన పుణ్యక్షేత్రం అని చెబుతుంది. సరే గంగా నది కాకి రూపం ఎత్తి గోదావరిలో మునిగింది, కృష్ణలో మునిగింది, అక్కడ మునిగింది, గంగా అన్ని నదుల్లో ఎక్కడ పోల. చివరికి వచ్చి ఇదేదో దివసేమంట, దేవతలు కట్టిన గుళ్ళు ఉన్నాయంట, దేవతల నిలయమంట, అక్కడ పెద్ద పెద్ద గ్రామ దేవతలు ఉన్నారంటే వచ్చి అక్కడికి వచ్చి హంసదీవి అనే క్షేత్రంలో కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతంలో గంగా నది మునగడంతో గంగ తన పాపాలన్నీ పోగొట్టుకుని కాకిలాగా ఉన్న గంగానది, నల్లగా ఉన్న గంగానది కాస్త తెల్లగా హంస రూపంలో ఏర్పడడంతో దానికి హంసల దీవి అనే పేరు వచ్చింది. అంటే చివరికి గంగకి ఎక్కడయా మోక్షం అంటే మన హంసల దేవి. తప్పని కొట్టండి మరి మన ఊరు గురించి గొప్పగా చెప్పినందుకు. మన హంసల దేవి క్షేత్రం. మనం అక్కడి నుంచి పాపాలన్నీ మోసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈవిడ వదులుతున్నాం. ఈవిడ తిరిగి మళ్ళీ వచ్చేసి మన దగ్గర వదిలిపెడుతుంది ఆ పాపాలన్నీ. అందువల్ల ఆ మణికర్ణికా ఘాట్లో కనుక మనం స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని, జన్మ రాహిత్యంగా అంటే మరు జన్మ లేకుండా ఉంటుందని పురాణాలు మనకి చెబుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠ కాశీ విశాలాక్షి చూశారు అందరూ? శివాలయం పక్కన అన్నపూర్ణాదేవిని చూశారా? కానీ కొంతమందిని మధ్యాహ్నం అడిగితే చూసామన్నారు. నాతో కూడా 5-6 వచ్చారు. అది కూడా అక్కడ అన్నపూర్ణం చూసామన్నారు. అంటే శివాలయ విశ్వేశ్వర ఆలయం యొక్క ప్రాంగణంలోనే ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. అది చూసారా? విడిగా గేట్ అవతల చూసారా? కొంతమంది గేట్ అవతల సంగతి మర్చిపోయారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారో. అలాగా ఈ విశ్వేశ్వర స్వామి ఉన్న ప్రాంగణంలోనే ఆ యొక్క ఈ నంది పక్కన జ్ఞానవ్యాపి మసీదు పక్కనే అన్నపూర్ణాదేవి అని రాసింది బోర్డు. ఆ ఆవిడే అన్నపూర్ణ అనుకున్నారు, కానీ యాక్చువల్గా అన్నపూర్ణాదేవి ఆవిడ కాదు. గేటు దాటంగా మళ్ళీ అట్లకి రావడానికి లేదు. మనం దేవాలయ ప్రాంగణంలోంచే బయటకు పెడితే అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది అక్కడ. ఆవిడే కాశీ అన్నపూర్ణాదేవి. అందువల్ల ఆ రెండు చూసుకున్న తర్వాత మరి ఇటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం కాశీ విశా. పాపం ఇక్కడ ఆవిడకి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. అమ్మవారిని పక్కన పెట్టుకుంటే కాశీ అన్నపూర్ణాదేవి అంటారు, కానీ విశాలాక్షి తక్కువ. అక్కడ జనం కూడా ఉండరు. అక్కడ అన్నపూర్ణాదేవి ఎంతమంది జనం ఉంటారు? జనం ఉంటారు. పాపం అమ్మవారి విశాలాక్షి అమ్మవారి పేరు ఆవిడ ఇక్కడ, కాశీ విశాలాక్షి పేరు ఆవిడ దగ్గర తక్కువ. ఎందుకంటే ఆవిడ అసలు స్వరూపము, ఆవిడ ఒరిజినల్ శక్తిపీఠము ఇప్పుడు ఉన్న విగ్రహానికి వెనకాల పక్క ఉన్నది. అది కొద్దిగా జాగ్రత్తగా చూస్తే కనబడుతుంది. అది దాన్ని చూస్తే మనం తట్టుకోలేము. అందువల్ల ఆది శంకరాచార్యులు వంటి మహర్షులంతా కూడా దాన్ని అక్కడ శాంతింపజేసి ఒక రూపాన్ని శాంతింపజేసి మరొక రూపాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఆ విశాలాక్షి రూపంగా తీర్చిదిద్దడంతో ఆవిడ పాపం కొద్దిగా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. సరే, అన్నపూర్ణాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది? వ్యాస మహర్షి వారు ఆకలి అల్లాడిపోతున్నారు.
ఎలాగా అని చెప్పేసి వచ్చేసేసి ఈ కాశీ నగరాన్ని శపించబోతాడు ఆయన. ఈ కాశీ నగరం అంతా కూడా కరువు కాటకాలతో విద్యకి ధనానికి దేనికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉండుగా కానీ శపించబోవడానికి నోరు దాకా వస్తే అప్పుడు ఒక స్త్రీ వస్తుంది బయటకు వచ్చేసి, నాయన వ్యాస మహర్షి నువ్వు శాంతింపజేయకయ్యా, మా ఇంటికి రండి, మీ 10,000 మందికి నేను వండి పెడతానని చెప్పేసి ఆవిడ లోపలికి తీసుకువెళ్ళి ఆ యొక్క అన్నపూర్ణాదేవి మహత్యముతో ఆ యొక్క శ్రీమూర్తి ఈ 10,000 మందికి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. భోజనం పెట్టిన తర్వాత అక్కడ పరమేశ్వరుడు లేడు, అన్నపూర్ణ ఇద్దరు కూడా ప్రత్యక్ష మాయమైపోతారు. అంటే బ్రహ్మజ్ఞాని అయి ఉండి కూడా ఆకలికి తాళలేక పరమేశ్వరుని సైతం శపించే స్థితికి చేరుకున్నారంటే చూసుకోవాలి మన ఆకలి ఎంత పని చేస్తుందో. అప్పుడు చెప్తాడు, బ్రహ్మజ్ఞానం అయి ఉండి కూడా నువ్వు శపించబోయావు కాశీ నగరాన్ని అంటే నీవు చాలా డేంజరస్ నీతో, కనుక నీవు ఈ కాశీపట్నాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్తాడు. నువ్వు ఈ కాశీపట్నంలో డేంజర్ ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఒక పూటగా తక్కువలేకపోతే కనుక నువ్వు కాశీపట్నాన్ని వదిలి వెళ్ళిపోవలసిందని శివుడు వ్యాస మహర్షికి ఆదేశిస్తే ఆయన నది దాటి అవతల వచ్చిన ఉత్తర కాశీ అనే పేరు నాకు వ్యాసకాశీ గారి పేరు. వ్యాసకాశీలో మనం అక్కడ వెళ్ళలేదు ఎవరు, అక్కడ ఏముండవు కథలు పాడాలి అన్నీ ఉంటాయి. వ్యాసకాశీలో ఆ వ్యాసుడు ఏర్పరచుకుని అక్కడ ఉన్నాడు. కాశీ నగరం నాయుడికి స్థానం లేకుండా చేశారు. కాశీలో గంగ అందరూ పట్టుకున్నారా? శేషాలు నింపేశారు బ్యాగుల నిండా, నింపలేదుగా. కాశీలో గంగ ఇంటికి పట్టుకెళ్ళకూడదు, తీసుకెళ్లి మీ దేవాలయంలో శివాలయంలో శివుడి నెత్తిన పోయొచ్చు, కానీ ఇంటికి పట్టి వెళ్ళకూడదు. ఇంటికి పట్టుకెళ్ళకూడదు అంటే దీని పేరే మహాశ్మశానము. మహాశ్మశానం అని చెప్తారు సంకల్పంలో. శ్మశానం నుంచి ఏ వస్తువు తీసుకురావు కాబట్టి ఇక్కడ ప్రవహిస్తున్న గంగా నది కూడా, గంగా జలము కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు. మీ ఊరు తీసుకెళ్ళండి, మీ శివాలయంలో ఇచ్చేసేయండి, దాన్ని అభిషేకం చేస్తారు. అంతేగాని ఇంట్లోకి మాత్రం తీసుకువెళ్ళకూడదు. ఎప్పుడు తీసుకెళ్ళాలని ఇక్కడి నుంచి కాశీ గంగ తీసుకుంటే తిన్నగా రామేశ్వరం వెళ్ళాలి. మళ్ళీ రామేశ్వరంలో సముద్రంలో సేతువు తీసుకొచ్చి ఇక్కడ కలపాలి. అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి అనగా సంపూర్ణ కాశీ యాత్ర అవ్వాలంటే ఆ విధంగా విజయవాడ టు కాశీ, కాశీ టు రామేశ్వరం, రామేశ్వరం టు కాశీ, కాశీ టు విజయవాడ. కాశీ గంగా పూజ చేసుకోవాలి మన ఇంటికి వెళ్ళిన తర్వాత. అందువల్ల ఇంటికి వెళ్ళంగానే ఈ ప్రసాదములు కానీ తీసుకొని ఊపిక ఉంటే ఊరందరికీ, లేకపోతే కుటుంబ సభ్యులకి అలాగే పంచపక్షము దేవుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదం తీసుకుంటే ఒక 50% మనకి కాశీ క్షేత్రం యొక్క పుణ్యఫలం దక్కుతుంది. వెళ్ళంగానే గారెలు ఉండాలి. గారెలు ఉండి కుక్కబడ్ల కాలభైరవుడి మెడలో వేయాలి గారెల్ని. అప్పుడే కాశీ యాత్ర సంపూర్ణ. అందరూ గోపాలకృష్ణ గారు, సంపూర్ణ కాశీ యాత్ర ఫలితం అది. గారెలు ఉండాలి, గారెలు కుక్క మెడలో వేయాలి. ఎన్ని గారెలు మన ఓపిక, బస్తా గారెలు ఉంటే 10 మంది ఉంటారు, 15 గారెలు అంటే ఒక్కొక్కరు సరిపోతాయి. అది మన ఓపిక శక్తిని కలది. శక్తికి మించి చేయమని ఏ భగవంతుడు చెప్పలేదు. శక్తికి లోబడి అప్పు చేయకుండా చేయాలి. ఏం చేసినా కూడా ఒక దైవ కార్యక్రమం అప్పు చేయకుండా చేస్తాం. సత్తా సరే అప్పు చేసి సత్తప్పుడు చేయకూడదు. అది కూడా యొక్క శాస్త్రం. అందువల్ల మరి అంతేకాకుండా 7వ తారీఖు బయలుదేరాం. మాకు బృందావనం చేరుకున్నాం. బృందావనం చూడవలసినవి చూసుకున్నాం. చక్కని ప్రేమ మందిరం, అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపద,
రాధాకృష్ణుని రాసలీలలు, అక్కడ గోవర్ధనగిరి. మనం చెప్తా ఉంటాం మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటి అంటే లోకాన్ని కాపాడటం కోసం బాలకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరి ఎత్తిలా పట్టుకున్నాడు. మరి అన్య మతస్థులు చెప్పినట్టుగా 2 కర్రలు అటు ఇటు బాధ్య మధ్యలో ఒక మేపు పెట్టి మొయిరా అంటే నేను మొయిలేను ఆయన నా కోసం మీరు ఏడవకండి అనేటువంటి లోకంలో ఏ దేవుడు గొప్పవాడో మనమే ఆలోచించుకోవాలి. అంతేగాని అన్ని మొత్తం దూషించడం కాదు. వాళ్ళు మనం దూషిస్తారు కాబట్టి మనం పెట్టే ప్రసాదం తినరు కాబట్టి వాళ్ళు పెడితే మాత్రం మనం శుభ్రంగా తింటాం. అందువల్ల చిట్టిగిరి వేలుతో గోవర్ధనగిరి ఎత్తున గోపాలకృష్ణుడు గొప్పవాడా, 4 కర్ర మొక్కలు మొదలైన ఆ అన్యమత ప్రభువు గొప్పవాడా మనమే ఆలోచించుకోవాలని. ఒక దైవ కార్యక్రమానికి మనందరికీ మోక్షం కలగాలంటే తొందరగా కలగదు. అనేక పరీక్షలు పెడతాడు భగవంతుడు మనకి. శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వర విద్యార్థం శుభే శుభముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ దేవరాధ్యే శ్వేతరాగల్పే వైవస్తుతమన్మంగ ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికట్లక విరాజితే ఉత్తరవాహిన్యాం భాగీరథ్యా పశ్చిమ తీరే బ్రహ్మనాళే మహామణికర్ణికా క్షేత్రే శ్రీ విశ్వేశ్వరాది త్రయం చిత్తం సత్కోటిం దేవతా గో బ్రాహ్మణ హరిహర మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య మౌద్గల్య సుభద్రోత్పత్య నాగ శ్రీనివాసరామదేశ ధర్మవతి సమేతస్య గృహే మహాలక్ష్మి దేవత స్థిర నివాస యోగ్యత ఫల సిద్ధార్థం మమ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అనుకూల్యత ఫల సిద్ధార్థం ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ ద్వారా సర్వ గ్రహ పీడ పరిహారార్థం మహాకాళి అన్నపూర్ణ దేవి విశాలాక్షి సమేత సర్వ దేవత అనుగ్రహ ప్రసాద సహస్ర దీప రాధనం కరిష్యే. నేను అయిన తర్వాత వెనకాల ఒక అవకాశం ఉంది. జై గంగే మాతా జై గంగే మాతా जो नर तुमको ध्याता जो नर मैया जी को ध्याता वंचित जय गंगे అలాగే ఈరోజు పెళ్లి జరుపుకుంటుండే కేసీఆర్ గోపి గారు వేణి గారు దంపతులకు మనందరూ జరుపు